చాలా రోజుల తర్వాత వీడియో తీస్తాను, అది ఫుల్ వీడియో. ఎందుకంటే ఇన్ని రోజులు వీడియో తీయలేదు, కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి తీయలే. షార్ట్ వీడియోలు అయితే కంటిన్యూగా పెట్టినాం. ఇప్పటి నుండి అయితే ప్రతిరోజు మన ఫుల్ వీడియోలు, కుకింగ్ వీడియోలు అయితే ప్రతిరోజు మంచి మంచి ఐటమ్స్ తోటి, వంటలతోటి, హెల్దీ తోటి వస్తాయి. ఖచ్చితంగా చూడండి. మరి ఈరోజు ఏం చేస్తాను వంట? ఈరోజు గ్రీన్ గ్రిల్ చికెన్. ఇవాళ అయితే ఏ వంటతోటి ముందుకు వచ్చినంటే గ్రీన్ చికెన్, అది గ్రిల్ చికెన్. టేస్టీగా హెల్దీ చికెన్ తోటి అయితే మీ ముందుకు వచ్చిన తప్పకుండా చూడండి. డైట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఇది ఫాలో కావాలి. వాళ్ళకైతే ఖచ్చితంగా చేసుకొని తినాలనిపిస్తుంది. వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇది, మళ్ళా ఆయిల్ లేకుండా. ఈ గ్రీన్ గ్రిల్ చికెన్కు ఇగో పచ్చిమిర్చి, కేజీన్నర చికెన్ నేనైతే ఉప్పులో కడిగి నానేసిన. ఇది ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఉప్పులో నానబెట్టుకుంటే ఏమైందంటే మంచి టేస్ట్ ఉంటుంది. మనం తినేటప్పుడు సాఫ్ట్గా, ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఇక ఒక 5-6 పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్, ఏ రోజుది ఆ రోజు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా కడిగి మంచిగా నీళ్ళు వడిచిపోయేటట్టు పెట్టిన. ఇదైతే మనం కొంచెం పేస్ట్ చేసుకున్నాక ఇళ్ళనే మసాలాలు ఎత్తా. ఇదైతే మంచిగా మిక్సీ పట్టిన. ఇళ్ళనే మళ్ళీ మసాలాలు వేసుకొని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. చికెన్ మసాలా ఇది. పసుపు, ఇది కూడా చికెన్ మసాలానే. ఇదైతే జీలకర్ర పొడి, ఏంపి పెట్టుకున్న జీలకర్ర పొడి. ఇది ఉప్పు, టేస్ట్ సరిపోయేంత ఉప్పు. నేను కేజీన్నర కాబట్టి 2 స్పూన్ల ఉప్పు వేసిన. ఇక 2 నిమ్మకాయలు, ఇవి గింజలు అయితే వడగడతాను ఇట్లా చేయితోటి. 2 నిమ్మకాయలు అయితే ఖచ్చితంగా పోసుకోవాలి. పెరుగు ఇట్లా అయితే అస్సలు వేసుకోవద్దు, ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్లో పెడతా కాబట్టి పెరుగు వేసుకుంటే వాటర్ అవుతాయి. కొంచెం బ్లాక్ సాస్ కూడా ఖచ్చితంగా ఉంటే పోసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొద్దిగా పోతాను. ఇది పీస్ కొంచెం మంచిగా ఉడుకుతుంది, అందుకనే కొంచెం వేసిన. కొంచెం ఆయిల్ కొద్దిగా. ఇవి మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మళ్ళా అయిపోయింది. ఇట్లా మిక్సీ పట్టుకుంటే ఇది గట్టిగా ఉండాలి పేస్టు. మనం కర్రీ చేసుకుంటే మెత్తగా ఉంటే అలా ఇనికిపోతుంది, కానీ మనం ఎయిర్ ఫ్రైయర్లో పెడతాం కాబట్టి వాటర్ ఉండద్దు, ఇట్లా గట్టిగా ఉండాలి. చికెన్ అయితే మళ్ళీ మంచిగా వాటర్ తోటి కడిగేసిన. నేను కడిగేసి వాటర్ లేకుండా మొత్తం పిండేసుకోవాలి. వాటర్ అన్నీ అస్సలు ఉండద్దు. ఇలా మనకు వాటర్ లేకుండా ఉంటేనే ముక్కకు అన్నది మంచిగా పడుతుంది, తింటే టేస్టీ ఉంటుంది. చాలా కామెంట్లు వస్తాను నాకైతే ఇవి చెయ్యమని. చాలా రోజులు అయితే అంది చేస్తలేను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇది ఎంత మంచిగా కలిపినామనుకో అంత టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇదంతా మంచిగా కలిపిన కదా, ఒక 10 నిమిషాలు ఇప్పుడు నేను పక్కకు పెడతాను. ఇది 10 నిమిషాల తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో పెడతా. ఇలా పెరుగు అయితే అస్సలు వేసుకోవద్దు. పెరుగు వేసుకుంటే ఏమైందంటే మొత్తం వాటర్ అవుతాయి. మనం కర్రీ ఇది ఇట్లనే కర్రీ వండుకోవాలంటే పెరుగు వేసుకోవాలి. ఇలా మనం కర్రీ వండుకుంటలేం కదా. ఇప్పుడు ఇది అలా పెడతా కాబట్టి, ఎయిర్ ఫ్రైయర్లో పెడతా కాబట్టి ఇట్లా నిమ్మకాయ పిండి కలిపేసుకోవాలి. చూడమ్మా, ఇటు చూడు, నానబెట్టిన కదా చికెన్, మ్యారినేట్ చేసి పెట్టిన. ఇటు చూడమ్మా ఎంత మంచిగా మ్యారినేట్ అయిందో. ఇప్పుడు దీనికి మంచిగా మేకప్ వేసిన, ముస్తాబ్ చేసిన. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాలి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెడతాయిగా. ఇది ఇప్పుడు మంచిగా అయిపోయింది. ఇప్పుడైతే నేను చికెన్ ఇలా పెడతాను. ఇక చూడు, ఇంతసేపు నాన్నే వాటర్ ఉన్నదా, అదే పెరుగు ఎత్తే మస్తు వాటర్ వస్తుంది. ఇది ఇప్పుడు అయితే స్మెల్ ఘోరంగా వస్తుంది మూత తీసుడుతోటే. సూపర్గా ఉంటుంది. ఆయిల్ తక్కువ, టేస్ట్ ఎక్కువ. మనం తింటే తినబుద్ధి అవుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది, ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు. ఇట్లా ఎంతమందికి ఇష్టం ఎయిర్ ఫ్రైయర్లా.
అమ్ములకు కూడా చాలా ఇష్టం, కానీ అమ్ములు వీడికి వచ్చినప్పుడు నేను చేసుడైతే లేదు, ఏమైతే లేదు. ఇప్పుడైతే ఎయిర్ ఫ్రైయర్లో పెడతానా. స్విచ్ చేసి టైం పెట్టేసిన. ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టిన, అయినాక మళ్ళీ మీకు చూపించుతా. నా బజ్జీ చూడు, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. రాములు చూపెడతా. ఇక చూడు, ఇది ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇక తీసేసుకోవాలి, 2 నిమిషాలు ఇంకా అయిపోయినాయి. ఇప్పుడు తీసుకుంటాను ఇవి. చూడు ఎంత బాగా వచ్చినాయి. ఇప్పుడైతే ఇవన్నీ అయిపోయినాయి, మంచిగా రోస్ట్ అయినాయి. మనం మంచి రెస్టారెంట్ స్మెల్ రావాలంటే ఇప్పుడు ఇలా నిప్పులు చేసుకొని ఇలా కొంచెం నెయ్యి వేసుకుంటే మనకు మంచి స్మెల్ వస్తుంది. ఇది మూత పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకుంటే అదంతా మంచిగా దాన్ని పట్టి మంచిగా రెస్టారెంట్లో తిన్న ఫీల్ వస్తుంది మనకి. ఇప్పుడు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కాలుతుంది ఇది. చికెన్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆయిల్ లేకుండా ఏం లేకుండా హెల్దీ చికెన్ చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. అన్ని కోరికలు చంపుకోవద్దు. మన హెల్దీ చికెన్ ఎంత తినచ్చు, మంచి ప్రోటీన్ ఇది మనకు. మన షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తే లింక్ ఓపెన్ చేసి చూడండి. టేస్టీ గ్రీన్ చిల్లీ చికెన్, గ్రిల్ చికెన్ చేసుకొని తినండి. గ్రీన్ గ్రిల్ చికెన్ చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. హెల్దీగా చేసుకొని తినండి.